అమ్మా, మా వల్ల మీ కుటుంబంలో కలతలొద్దమ్మా. మా బిడ్డని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతామమ్మా. అమ్మా అంజలి, వెళ్ళిపోదాం పదమ్మా. అయ్యో వాసు, సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా వెళ్ళవే. అమ్మా అంజలి, వద్దమ్మా. అయ్యో వాసు, వీళ్ళ గురించి మీకు తెలీదు. మాటలను బట్టి వాళ్ళేమిటో తెలిసిపోయిందమ్మా. వద్దమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. పదమ్మా, వెళ్ళిపోదాం పద. ఆగండి ఆగండి, ఎవరో ఏదో అన్నారని మీరిక్కడి నుంచి వెళ్ళక్కర్లేదు. అమ్మా అంజలి, నిన్ను వెళ్ళమని చెప్పే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదమ్మా. నువ్వు వెళ్ళదు. ఏంటే ముసల్దానా, దాన్ని వెళ్ళమని చెప్పే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదా? ఇక్కడుండే హక్కు దానికెక్కడుంది? గాలికి తిరిగే వాళ్ళని ఇంట్లో ఉండనిచ్చే అధికారం నీకు మాత్రం ఎవరిచ్చారు? రవిత్రేణి, పెద్దవాళ్ళ నిర్ణయాలను ఎదిరించేంత పెద్దదానివయ్యావా? ఇది మేం తీసుకున్న నిర్ణయం. ఇక్కడ మాకే అధికారం ఉంది. అధికారం అంటూ గొప్పగా మాట్లాడుతున్నావేంటి? ఎవరిచ్చారు నీకు అధికారం? అర్థాంతరంగా అడవులకెళ్ళి చచ్చిన మీ అన్నయ్య ఇచ్చాడా? ఇన్నాళ్ళు ఊరుకున్నాను గాని ఇంకా ఊరుకునేది లేదు. ఏయ్, వెళ్ళండి. చాలమ్మా, ఈ అవమానం చాలమ్మా. వెళ్ళిపోతామమ్మా. అమ్మా అంజలి, పదమ్మా. వాసు, అమ్మా అంజలి, ఇక్కడుండి ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోదాం పదమ్మా. అవునమ్మా, రామ్మా. వెళ్ళి చావే. అంజలి, రామ్మా, రా. రామ్మా. నా మాట విను నా తల్లి. మాట విను. రా తల్లి, రా. అమ్మా, రా. రక్త సంబంధం తెగిపోయినట్టు బాధపడుతుందేమిటి? పేడ విరగడైంది.